ఇక ఏపీ లిక్కర్ స్కామ్ లో రాజకేశిరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. రాజకేశిరెడ్డిని ఈడీ కార్యాలయానికి తరలించిన అధికారులు లిక్కర్ స్కామ్ కేసులో ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. లిక్కర్ స్కామ్ కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ కేసులో రాజకేశిరెడ్డి ఇళ్లతో పాటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ఆయన బంధువు నరసింహారెడ్డి ఇల్లు కార్యాలయాల్లోనూ దాడులు కొనసాగుతున్నాయి. ఏపీ మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. హవాలా, మనీ లాండరింగ్ ద్వారా నిధులు తరలించినట్లు ఈడీ కూడా గుర్తించింది. ఈ క్రమంలో రాజకేశిరెడ్డిని ఈడీ అరెస్టు చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడుగా వెళ్తోంది. రాజకేశిరెడ్డిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈడీ కార్యాలయానికి అటు రాజకేశిరెడ్డిని తరలించారు. దాదాపు గ్రేటర్ పరిధిలోనే 10 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సునీల్, ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ప్రధాన సూత్రధారి నిందితుడు రాజకేశిరెడ్డిని కూడా కొద్దిసేపటి క్రితం మీడియా అధికారులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో కూడా తరలించిన పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈరోజు ఉదయం నుంచి కూడా 10 చోట్ల ఇటు రాజకేశిరెడ్డికి సంబంధించిన నివాసంతో పాటు అతడి సంబంధించిన కార్యాలయంలో కూడా ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఎందుకంటే ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా ఇప్పటికే పలుమార్లు సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈడీ కూడా నిందితులందరినీ ఇప్పటికే పలుమార్లు విచారణ చేసింది. వారికి సంబంధించిన ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారికి సంబంధించిన బంధువులు, అదేవిధంగా వారి నివాసంలో కూడా సోదాలు చేసింది. ముఖ్యంగా విజయసాయిరెడ్డితో కూడా పలుమార్లు ఈడీ అధికారులు పిలిపించడం, ఆ ఇంట్లో సోదాలు చేయడం తర్వాత ఈరోజు ఏకకాలంలో మరొకసారి రాజకేశిరెడ్డికి సంబంధించిన నివాసాలతో పాటు పలు చోట్ల కూడా ఈడీ అధికారులు సోదాలు చేసినట్టుగా సమాచారం. కొద్దిసేపటి క్రితమే ఆయన ఇంటి వద్ద నుంచి హైదరాబాద్ ఈడీ ఆఫీస్ కూడా తరలించారు. కాబట్టి పూర్తి స్థాయిలో మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే వేల కోట్ల రూపాయలకు సంబంధించిన కొంత హవాలాతో పాటు మనీ ట్రాన్సాక్షన్ జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. అందుకు సంబంధించి కూడా కొన్ని కీలక డాక్యుమెంట్స్ను కూడా ఇప్పటికే ఈడీ గుర్తించిన నేపథ్యంలో మరింత లోతుగా దర్యాప్తు చేసిన అవసరం ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఈడీ అధికారులు రాజకేశిరెడ్డిని అదుపులోకి తీసుకొని ఈడీ కార్యాలయంలోకి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఆయన ఈడీ కార్యాలయంలో విచారణ సాగిస్తున్నట్టుగా మనం చెప్పవచ్చును. కాబట్టి సాయంత్రం లోపల అరెస్టుకు సంబంధించి కూడా ఈడీ అధికారులకు ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే సోదాల అనంతరం అదుపులోకి తీసుకొని ఈడీ కార్యాలయం తరలించారు. సుదీర్ఘంగా ఈ రోజంతా కూడా ఆయనని సాయంత్రం వరకు విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన కీలక వ్యక్తిగా ఉన్నారు. మనీ లాండరింగ్ సంబంధించి కావచ్చు, ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యక్తుల్లో ఈయన కీలక సూత్రధారిగా ఉన్నారు. ఎందుకంటే ఈయనతో పాటు 6 నిందితులకు సంబంధించి కూడా ఇప్పటికే చాలా కీలక వివరాలను కూడా ఈడీ సేకరించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే రాజకేశిరెడ్డిని అదుపులో తీసుకొని విచారణ సాగిస్తే ఇంకా ఈ కేసుకు సంబంధించి కూడా చాలా కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఈడీ భావిస్తుంది. కాబట్టి అందులో భాగంగా చాలా సుదీర్ఘంగా ఉదయం నుంచి ప్రస్తుతం సోదాలు చేసిన తర్వాత ఆయన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి రాజకేశిరెడ్డిని తరలించినట్టుగా చెప్పుకోవాలి. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.